క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సిలువపై యేసు పలికిన 7 మాటల గురించిన ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం. మానవ చరిత్ర గతిని మార్చివేసిన అద్భుత దృశ్యం కల్వరి గిరిపై ఎత్తబడిన సిలువ. లోక పాపములను మోసుకెళ్లే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువు తనను తాను బలిగా అర్పించుకున్న పవిత్ర క్షణాలవి. సిలువ కేవలం ఒక శిక్షాస్మృతి కాదు, అది దేవుని అనంతమైన ప్రేమకు, క్షమాగుణానికి నిలువెత్తు సాక్ష్యం. మౌనంగా శ్రమలను భరించిన కరుణామయుడు తన ప్రాణత్యాగ సమయములో సిలువపై నుండి పలికిన ఆ 7 మాటలు కేవలం అక్షరాలు కావు. అవి మానవాళికి దిశానిర్దేశం చేసే రక్షణ ఆధ్యాత్మిక రహస్యాలు. అంధకారము అలుముకున్న ఆ వేళ మృత్యువుపై విజయం సాధించే క్రమంలో యేసు పలికిన ప్రతి మాటలోనూ ఒక లోతైన అర్థం, ఒక గొప్ప బాధ్యత ఇమిడి ఉన్నాయి. శత్రువును క్షమించడం నుండి తండ్రికి తనను తాను అప్పగించుకోవడం వరకు సాగిన ఆ 7 మాటల అంతరార్థాన్ని, ఆ మహా ఆవేదనలోని పరమార్థాన్ని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. యేసు సిలువ శ్రమలే సకల మానవాళికి పాప పరిహారము. సిలువ కాడి మన రక్షణ కాడి. యేసు మోసిన ఆ సిలువ కాడిని భక్తితో ముద్దాడి ఆరాధించుచున్నాము. సిలువపై యేసు పడిన మహా ఆవేదనను స్మరిస్తూ ఆ శ్రమల అంతరార్థాన్ని ధ్యానిస్తున్నాము. ఆ సిలువపై యేసు పలికిన 7 మాటల పరమార్థాన్ని ధ్యానించుదాం. సిలువపై యేసు మన పాప స్థితిని మార్చారు. పాపం వలన మనకు రావలసిన శిక్షను మన్నించారు. మన స్థానంలో ఆయన మరణించి మనకు స్వేచ్ఛను, విడుదలను ఇచ్చారు. ఆధ్యాత్మికముగా మృతులైన మనల్ని దేవుని శాపమునకు లోనయ్యాము. యేసు సిలువ మరణము ద్వారా మృత్యువు నుండి జీవము లభించినది. మన పాపములకు పరిహార బలిగా సిలువపై యేసు తనను తాను తండ్రి దేవునికి సమర్పించుకున్నారు. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమించబడినవి. సిలువపై యేసు మనకు కొత్త జీవం పోశారు. ఆయన పొందిన గాయములచే మనకు స్వస్థత లభించినది. ఆయన మన ఆత్మలకు రక్షకుడిగా, మన జీవితానికి కాపరిగా ఉన్నారు. సిలువ విజయం యేసు పునరుత్థానం. మన పాపాలకు సమాధి చేయబడి యేసుతో పాటు పునరుత్థానమగుచున్నాము. ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించుట కొరకే యేసు సిలువ శ్రమలను ఇష్టపూర్వకంగా అంగీకరించారు. యేసుక్రీస్తులోనే మనకిప్పుడు నిత్య జీవము ఉన్నది. భౌతికమైనది అమరమైన దానిని కప్పుకున్నది. మరణించినది మరణింపని దానిని ధరించుచున్నది. ఆ విధంగా విషయము సంపూర్ణమైనది. ఇక మృత్యువుకు మనపై ఎలాంటి ఆధిపత్యము లేదు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ విజయం సాధ్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనల్ని తన అధీనంలో ఉంచుకుంటున్న సైతానును యేసు సిలువపై నిరాయుధునిగా చేశారు. ఒకప్పుడు మనము పాపము చేత సిగ్గుతో తలదించుకున్నాము. ఇప్పుడు యేసు సిలువ విజయం మనము విశ్వాసముతో తలెత్తుకునేలా చేసింది. ఇదే పవిత్ర శుక్రవారం రోజు యేసు విమోచన ఉద్యమం. మన పాప పరిహార బలి, సకల మానవాళికి రక్షణోదయం. కఠినమైన సిలువను మోస్తూ మన రక్షణను చూసి యేసు సంతోషించారు. మానవాళి రక్షణకై కరుణామయుని సిలువ యాత్ర సాగింది. క్రీస్తు సిలువ మరణం మనల్ని కలవరపెట్టినా, వేదనకు గురిచేసినా, ఆయన శ్రమలలో పాలు పంచుకోవాలని ఆశాభావం మనలో ఉంటే మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. సిలువపై యేసు మహావేదనను మనము భక్తితో ధ్యానిస్తూ మన రక్షణ కారకుడైన యేసుకు ప్రణమిల్లి మోకరించుదాం. యేసు రక్తమే జయము, యేసు రక్తమే పాప పరిహారం,
యేసు రక్తధారలలో మనకు సంపూర్ణ రక్షణ లభించునుగాక అని ప్రార్థించుదాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ నుండి పలికిన ఆ పరిశుద్ధ 7 వాక్కులను ధ్యానించుదాం. మొదటిది, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు శిలువపై పలికిన మొదటి రక్షణ మాట క్షమించుమని విజ్ఞాపన ప్రార్థన. యేసు శిలువపై వేలాడుచున్నారు. మహా ఆవేదనతో సర్వమానవాళి పాప క్షమాపణకై పాప విమోచకులైన యేసు విజ్ఞాపన చేశారు. ప్రజలు చేసిన అవమానమును, దూషణను, భయంకరమైన చిత్రవధను తనలో తానే దిగమింగుకున్నారు. తనను అవమానించిన వారిని శపించలేదు, వారిని దూషించలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేశారు. ఇదే దేవుని ప్రేమ తత్వం. శిక్షించుటకు బదులుగా ప్రేమించడం, హింసించుటకు బదులుగా సహించటం యేసు నుండే మనము నేర్చుకుంటున్నాం. శిలువపై యేసు పలికిన 7 మాటలలో మొదటి మాటలోనే తన మరియు మన చిరునామా తండ్రి అని ప్రకటించారు. తండ్రికే విజ్ఞాపన చేశారు. లోకమంతా అంధకారంలో ఉన్నది. పరమ పవిత్రుడైన యేసు భువికి దివికి మధ్య శిలువపై వేలాడుచున్నారు. ఇంతటి ఘోరమైన శిక్ష తాను అనుభవిస్తున్నా తనకు ఇంతటి మహా ఆవేదన కలిగించిన వారిని క్షమిస్తూ విజ్ఞాపన చేశారు. యేసు తన జీవితంలో పాపుల రక్షణకై చేయని ప్రయత్నమే లేదు. ఎంతోమంది ఆయనను చిన్నచూపు చూచినను పాపుల మారు మనస్సుకై వారు తపించారు. వారి గృహాలను సందర్శించారు, వారితో కలిసి భుజించారు, వారిని తన శిష్యులుగా పిలిచారు. వారి రక్షణ పరలోక ఆనందమని బోధించారు. యేసు క్షమించమని మాటలకే పరిమితము కాలేదు. శిలువపై మహా ఆవేదన పొందుతూ హృదయపూర్వకంగా వారిని క్షమించారు. ఇదే ఒక గొప్ప ప్రార్థన. యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను క్షమించారు. తనను సిలువవేయుడు అని కేకలు పెడుతూ అవమానించిన ప్రజలను క్షమించారు. తనను ఎంతో హింసించి క్రూరంగా సిలువపై కొట్టిన రోమా సైనికులను క్షమించారు. యేసు సిలువపై తన రక్షణ కార్యాన్ని మరచిపోలేదు. పాపిని ప్రేమించారు, పాపాన్ని ద్వేషించారు, వారి కోసమే ప్రార్థించారు, వారిని క్షమించారు. తనను ఎంత హింసించినా వారిని పల్లెత్తు మాట అనలేదు. వారిపై ఎలాంటి నిందారోపణ చేయలేదు. క్షమించడం, ప్రార్థించటం యేసు జీవితం మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక జీవన విధానం. యేసు మహా ఆవేదనతో చేసిన ఈ చిన్న ప్రార్థన తనను కాపాడమని కాదు, మనల్ని కాపాడమని ప్రార్థన చేశారు. ఈ లోకంలో మనము ఆవేదనకు గురైనప్పుడు యేసు చేసిన ఈ చిన్న ప్రార్థన భక్తి భావంతో మన ప్రార్థనగా విజ్ఞాపన చేద్దాం. దేవుని కనికరముకై మొరపెట్టుకుందాం. నన్ను క్షమించిన దేవా, నేను క్షమించాలని ఉంది. క్షమించే హృదయాన్ని నాకు ఇవ్వండి, అదే నాకు నిత్య జీవం అని ప్రార్థన చేద్దాం. 2వ వాక్యం, నేడు నీవు నాతో పరలోకమున ఉందువని నీతో నిజముగా చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. యేసుకు ఇరువైపులా 2 దొంగలను కూడా సిలువ వేశారు. వారిరువురూ నేరస్తులే. సిలువపై డెస్మస్ అనే దొంగ తన తప్పును క్షమించమని పరివర్తన చెందాడు. తన జీవిత యాత్రలో తాను చేసిన పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తపడ్డాడు. తోటి దొంగ యేసును అపహాస్యం చేస్తుంటే అతని వైఖరిని బహిరంగంగానే ఖండించాడు. అంతేకాదు, తన నేరాన్ని ఒప్పుకున్నాడు. యేసును ప్రాధేయపడ్డాడు. యేసు ఏ పాపము చేయలేదని, తనను కరుణించమని అభ్యర్థించాడు. నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని దీనతతో మొరపెట్టుకున్నాడు. ఆ క్షణముననే యేసు అతనికి పరలోక రాజ్య ద్వారాలు తెరిచారు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావని అతనిని ఇష్టపూర్వకంగా ప్రభువు స్వీకరించారు. యేసు రక్షణ కార్యం శిలువపైనే ఆరంభించారు. యేసు జీవితంలో ఎంతోమంది ఆయనను అనుసరించినా మొదట యేసుతో పరలోక రాజ్యంలో ప్రవేశించినది మాత్రము
హృదయ పరివర్తనము చెందిన ఈ దొంగ మాత్రమే. సాధారణంగా మనము కష్ట పరిస్థితులలో ఎదుటివారిని నిందిస్తాం. మనలో మనము తొంగి చూసుకోము. ఆత్మపరిశీలన లేని జీవితానికి సరిదిద్దుకునే అవకాశం ఉండదు. దేవుని కృపను తృణీకరించకూడదు. దొరికిన ప్రతి మంచి అవకాశమును మనము ఉపయోగించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఆత్మపరిశీలన చేసుకుందాం. యేసును రాజుగా రక్షకునిగా స్వీకరించి ప్రభు హృదయములో చోటు సంపాదించుకుందాం. మన క్రియలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సత్కార్యములు చేయు వారికి పరలోక రాజ్యము సిద్ధముగా ఉన్నది. దుష్కార్యములు చేయు వారికి నరకం సిద్ధంగా ఉన్నది. హృదయ పరివర్తనము చెంది పరిశుద్ధ జీవితాన్ని జీవించుదాం. మారిన మనసుతో ప్రభువును సేవించుదాం. ఇక 3వ వాక్యం, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు. ఆ తరువాత యేసు తన శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని పలికెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు శిలువ శ్రమలలో కూడా తన కోసం ఆలోచించలేదు, తోటివారి కోసమే ఆలోచించారు. సిమియోను ప్రవక్త మరియమ్మతో పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది. యేసు తల్లి మరియా మహా ఆవేదనతో శిలువ చెంత ఉన్నది. యేసు ఎంతో ఆవేదనతో తన తల్లి వంక చూశారు. యేసు దివ్య దేహాన్ని చూసిన ఆ తల్లి అప్పుడు దుఃఖపూరితమైన విరూపమైన ఆ శరీరాన్ని చూసి తల్లడిల్లిపోయింది. యేసు అంతటి బాధలో కూడా తన తల్లిని మరువలేదు. తన బాధ్యతను విడువలేదు. తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. తాను ప్రేమించిన శిష్యుడు యోహానుకు ఆ తల్లిని అప్పగించారు. అలాగే తన ప్రేమకు చిహ్నమైన యోహానును ఆ తల్లికి అప్పగించారు. ఆ విధంగా తల్లిపై, తాను ప్రేమించిన శిష్యునిపై తన బాధ్యతను నెరవేర్చారు. అమ్మా అని ప్రేమతో పలకరించిన శిలువనాథుడు తాను ఈ లోకములో స్థాపించిన సంఘానికి తల్లి పాత్రను ఇచ్చారు. మరియమ్మ ప్రభువు శిలువ చెంత నిలబడింది. ఆమె చివరి వరకు యేసుతోనే ఉన్నది. మన జీవితంలో మనము కూడా చివరి వరకు మన బాధ్యతలలో నిష్టగా ఉండాలి. కష్టమైన విధిగా భరించాలి. భారంగా కాకుండా ఆనందంగా స్వీకరించాలి. తల్లిదండ్రులను గౌరవించాలన్న దేవుని ఆజ్ఞకు మరణములో కూడా యేసు విధేయించారు. తల్లిదండ్రుల ఎడల మన బాధ్యత మరణం వరకు ఉంటుంది. కొన్ని మార్లు చిన్న విషయమే కదా అని అశ్రద్ధ చేస్తాము. నా ప్రాణం పోయిన తర్వాత మరొకరితో నాకేమి పని అనుకుంటాము. కానీ యేసు ఒక గొప్ప మాదిరిని, ఆదర్శాన్ని చూపారు. యేసులా మనము కూడా దేవుని ఆజ్ఞకు విధేయిస్తూ మన బాధ్యతలను విశ్వాసముతో పాటించుదాం. 4వ వాక్యం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. ఉదయం 9 గంటల సమయంలో యేసు ప్రభుని సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. సిలువ మీద మహా ఆవేదనతో వేలాడుచున్నారు. శిష్యులంతా తలో దిక్కు పారిపోయారు. ఈ లోకములో తాను ఎంతోమందిని స్వస్థపరిచారు. చుట్టూ ఒక్కరు కనిపించడం లేదు. ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. ఇప్పుడు ఒక్కరూ ఆయన పక్షానికి రాలేదు. ఎంతోమంది ఆయన బోధనలను విని తన్మయమొందారు. అందరూ మౌనంగా ఆయనను విడిచిపెట్టారు. యేసు తన జీవితంలో వారిపై ఎప్పుడూ ఆధారపడలేదు. ఇప్పుడు తనపై జాలి చూపాలని ఆయన ఆశించలేదు. కానీ మొదటి నుండి ఆయన తండ్రితోనే ఉన్నారు. తండ్రి చిత్తమే నెరవేర్చారు. ఈ క్షణమున తండ్రి ఎడబాటు ఒక్క క్షణము కూడా భరించలేకపోయారు. తండ్రి తనకు దూరము కావడాన్ని గ్రహించి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని బిగ్గరగా ఆక్రందనతో మొరపెట్టుకున్నారు. ఈ మాటలు యేసు శారీరక మానసిక బాధను ప్రకటిస్తున్నాయి. ఎంతోమంది ఆయనను విడిచిపెట్టినా, ప్రేమించిన శిష్యులే కనుచూపు మేరలో కనిపించకపోయినా, తనను మహా ఆవేదనకు గురిచేసినా తాను బాధపడలేదు. తన తండ్రికి దూరం కావటం మాత్రం ఆయన భరించలేకపోయారు. ఇదే మన జీవితంలో జరగాలి. ఎవరు విడిచినా విడువకపోయినా
దేవుడు ఎప్పుడూ మనల్ని విడువడు. మనతో ఎవరు ఉన్నా లేకపోయినా పరలోక తండ్రి ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనము దేవుని విడిచి వెళ్ళడమే మహా ఆవేదన. గొర్రెల కోసం కాపరిగా వచ్చిన యేసు పాప పరిహారార్థ బలిగా ఉండడానికి తండ్రి కుమారునికి అనుమతించారు. యేసు ఈ విధంగా నలగగొట్టబడుట దేవునికి ఇష్టమైనది. పాప మరణములో ఉన్న వారిని విడిపించడానికి మన పక్షాన దేవుడు యేసుకు ఈ శిక్షను అనుమతించారు. పాప వేతనము తీర్చడానికి తండ్రి తన కుమారుని విడిచిపెట్టారు. మనము నీతిమంతులుగా చేయబడుటకు యేసును అర్పణగా విడిచిపెట్టారు. శాపగ్రస్తులమైన మానవ జాతిని రక్షించి విమోచించడానికి తండ్రి తన కుమారుని శిలువ శాపమునకు అప్పగించారు. దేవుడు మనల్ని తన కుమారులుగా బిడ్డలుగా చేసుకొనుటకు తన కుమారుని మనకై విడిచిపెట్టారు. ఆ విధంగా నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానం నెరవేరింది. మనలను విడువని దేవుడు తన కుమారుని మనకై విడిచిపెట్టుట ద్వారా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. శాశ్వతముగా మనల్ని తన వారిగా స్వీకరించారు. యేసు చేసిన మహా ఆవేదనతో కూడిన ఈ ప్రార్థన తండ్రి తన కుమారుని అనే భావనను మనలో స్ఫురింపచేస్తుంది. ఎంతటి ఘోర బాధ కలిగినా తండ్రి తన కుమారుని చేయి విడువరు. యేసు మహా ఆవేదనను ధ్యానిస్తూ మన హృదయ ఆవేదనను పరలోక తండ్రికి సమర్పించుకుందాం. 5వ వాక్యం, నాకు దాహమగుచున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు ప్రభువు శిలువపై మహా ఆవేదన చెందుతూ తన చివరి గడియల్లో నాకు దాహం అగుచున్నది అని అన్నారు. ఒకవైపు శారీరకంగా అలసట చెందారు, మరోవైపు ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. మహాగాయాల వలన క్రీస్తుని శరీరంలోని రక్తము పూర్తిగా కారిపోయింది. దేహమంతా మాంసపు ముద్దలా తయారైంది. మహాఘోరమైన బాధను అనుభవిస్తున్నారు. ఆ క్షణములో ప్రభువుకు తీవ్రమైన దాహం కలిగింది. ఇది కేవలం శారీరక దాహమే కాదు, ఆధ్యాత్మిక దాహం కూడా. మానవులముగా మనకు దప్పిక కావడం సహజమే. క్రీస్తుకు దాహం కలగడం వింత కాదు. అందరికీ జీవజలము ఇచ్చిన ఆయన దప్పిక ఆయన సృష్టించిన నీరు త్రాగడంతో సరిపోతుందా? ఎప్పుడు ఆయన దాహము మన రక్షణ కొరకే. చివరి వరకు మన కోసమే దాహముగొన్నారు. చేదు కలిపిన ద్రాక్షరసాన్ని తీసుకొచ్చారు, కానీ యేసు దానిని స్వీకరించలేదు. ఈ పానీయము స్వీకరిస్తే మత్తు వలన బాధ గుర్తుండదు. కనుక చివరి వరకు మహా ఆవేదనను, సంపూర్ణముగా బాధలను అంగీకరించిన ప్రభువు ఆ విధంగా మత్తును తృణీకరించారు. మరోమారు పులిసిన ద్రాక్షరసం ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రవచనము నెరవేర్చడానికి ఆ ద్రాక్షరసం స్వీకరించారు. యేసు మరణించటానికి ముందు తన ఆధ్యాత్మిక దాహాన్ని వ్యక్తపరిచారు. యేసు ఎందుకు దప్పికగొన్నారు? యేసు ఆ శ్రమలను, నిందలను, బాధలను నిజముగానే భరించలేకపోయారా? యేసుక్రీస్తులో అనేక లేఖనాలు నెరవేరవలసి ఉన్నాయి. ఆ విధంగానే యేసు నాకు దాహమగుచున్నది అని అన్నారు. మానవత్వాన్ని మరచిపోయిన పాపపు ప్రపంచం యేసును అతి క్రూరంగా బాధించారు. అయినా యేసు మన రక్షణ దాహాన్ని తీర్చారు. మన పాప దాహాన్ని సిలువకు అంటగొట్టారు. ఈ లోకములో మన దాహాలు అనేకం ఉన్నాయి. ధనదాహం, పదవీ దాహం, కీర్తి ప్రతిష్టల దాహం, రాజకీయ దాహం, వ్యభిచార దాహం, సౌందర్య దాహం, ఇలా మన దాహాలకు అంతులేదు. ఆ విధంగా మనమందరము కూడా పాపానికి బలవుతున్నాం. యేసు మనకై దాహముగొన్నారు, మన రక్షణకై దాహముతో ఉన్నారు. యేసు శిలువపై మహా ఆవేదనతో మన సమస్త దాహాన్ని తీర్చడానికి తన దాహాన్ని లెక్క చేయలేదు. మన రక్షణ కంటే మరో దాహం ఆయనకు లేదు. మనందరము నిత్య జీవము పొందాలన్న దాహముతో జీవించుదాం. ఇక 6వ వాక్యం, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు సమాప్తమైనది అని పలికినప్పుడు తాను ఈ లోకములోనికి వచ్చిన రక్షణ కార్యం సమాప్తమైనదని వచించారు. కానీ ఇదంతా చూస్తున్న సైతాను యేసు పనైపోయిందని సంతోషించాడు. ఇక తనకు ఎదురు లేదు, తిరుగులేదు అనుకున్నాడు. కానీ యేసు పలికిన మాటల అర్థం వేరు. యేసు జీవితంలో ప్రతి సంఘటన పరలోక తండ్రి చిత్త ప్రకారమే జరిగింది. యేసు తండ్రి ప్రణాళికకే విధేయుడయ్యారు.
ఇప్పుడు శిలువపై ఆ ప్రణాళిక పరిపూర్తి అయింది. సమాప్తమైనది అనగా సమస్తము నెరవేరింది అని ప్రకటించబడింది. తండ్రి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్తి చేశారు. ఇప్పుడు యేసు శారీరక శ్రమలు సమాప్తమైనాయి. ఎవరు వివరించలేనంత మహా ఆవేదనను యేసు భరించారు. భౌతిక, మానసిక, శారీరక ఆవేదనలను యేసు మౌనంగా సహించారు. ఇక ఇప్పుడు ఆ శ్రమలు సమాప్తమైనవి. తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. యేసు ఒక మహాకార్యముతో ఈ లోకానికి వచ్చారు. నా చిత్తము కాదు, తండ్రి చిత్తమే నెరవేరాలని పలుమార్లు యేసు చెప్పారు. ఇప్పుడు ఆ కార్యమే సమాప్తమైనదని యేసు అన్నారు. ధర్మశాస్త్రము నెరవేరింది. విశ్వసించు ప్రతి వారు నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు. క్రయధనము చెల్లించుట సమాప్తమైనది. మన పాపాలకు అపరాధము చెల్లించబడినది. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. దేవుడు ప్రవక్తల ద్వారా తన కుమారుని గురించి వాగ్దానము చేసిన ప్రవచనాలు యేసు సంపూర్ణంగా నెరవేర్చారు. పరలోకానికి భూలోకానికి మధ్య అవరోధాన్ని, అడ్డుగోడను ప్రభువు తొలగించారు. యేసువే మన మధ్యవర్తి అయి ఉన్నారు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చారు. అంతిమ గమ్యం పరలోకమే. ఈ లోక జీవితము ముగిసిన తర్వాత అంతయు సమాప్తమైనదని దేవుడు వాగ్దానం చేసిన బహుమానాన్ని పొందాలి. సత్కార్యములకు ఫలితం ఉంటుంది. తండ్రిచే దీవించబడిన వారికి భాగ్యవంతమైన జీవితం సిద్ధంగా ఉన్నది. మంచి పోరాటము పోరాడిన వారికి బహుమతి సిద్ధంగా ఉన్నది. పనిని ముగించి అంతయు సమాప్తమైనదని యేసు ప్రకటించారు. మన రక్షణ విషయంలో ఈ లోకంలో మిగిలిపోయిన పనులు ఇక లేవు. యేసుని మన రక్షకునిగా విశ్వసించి ఆయన ఇచ్చే ఉచిత కృపావరమైన నిత్య జీవం పొందుటయే మన కర్తవ్యం. ఇక 7వ వాక్యం, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. మరణం అందరి జీవితాల్లో ఒక భాగం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ మరణిస్తారు. రోజు పాపాంధకారంలో జీవించేవారు తమ చేతులారా నిత్య జీవితాన్ని కోల్పోతారు. పరిశుద్ధులుగా జీవించిన వారు తమ ఆత్మను రక్షించుకుంటారు. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏముంది? యేసు శిలువపై తన చివరి మాటగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని అన్నారు. యేసు తన జీవితాన్ని తండ్రికి సంపూర్ణ సమర్పణ చేశారు. యేసు ఓడిపోయిన వానిగా మరణించలేదు, జయశాలిగా మరణించారు. యేసు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరణించారు. అది దేవాలయంలో బలి అర్పించే సమయం. బలి అర్పణ అనంతరం యాజకులు బూరలు ఊదుతారు. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఆ విధంగా సంపూర్ణ సమర్పణ బలిగా యేసు మారారు. ఈ విధంగా సంపూర్ణ సమర్పణలో తండ్రి చేతిలోనే భద్రత ఉన్నదని, తండ్రి చేతికే మన ఆత్మను అప్పగించాలని సూచించారు. యేసుకు ప్రాణము అర్పించడానికి, మరలా దానిని తీసుకోవడానికి అధికారం కలవారు. మనము తండ్రికి అప్పగించే వారమైతే తండ్రి నుండి పొందే వారమై ఉంటాము. యేసు మరణపు ముళ్ళు విరిచారు. మనలోని మరణ భయాన్ని తొలగించారు. స్వేచ్ఛగా యేసు ప్రాణాలు విడిచారు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. పరిశుద్ధుల ఆత్మ తండ్రి చేతిలో సురక్షితంగా ఉంటుంది. జీవితాంతము వరకు తండ్రి చిత్తము నెరవేర్చిన వారే తమ ఆత్మను తండ్రికి అర్పించగలరు. మీరు దేవుని ఆత్మకు నివాసము, మీరే ఆయన ఆలయము అని పౌలు గారు జ్ఞాపకం చేశారు. మనలో ఉన్న ఆత్మ మనపై ఆయనకున్న యాజమాన్యానికి గుర్తు. దేవునిది దేవునికే సమర్పిస్తున్నాము. ఈ లోకములో మన బాధ్యతలు ముగించిన తర్వాత తండ్రి చేతిలోనే మన ఆత్మను ఉంచాలి. ఇదే మనకు మన తండ్రికి ఉన్న సంబంధానికి గుర్తు. యేసు శిలువపై మొదటి మాటలో తండ్రి అని పిలిచాడు. 7వ మాటలో తండ్రి అని సంబోధించారు. ఇదే తండ్రి కుమారుల సంబంధం. ఈ ఆత్మీయ బంధముతోనే మనము కూడా జీవించాలి. పరలోక తండ్రియే మనకు సమస్తముగా భావించి ఆయనకే మన సమస్తమును అర్పించాలి. మన ఆత్మ దేవుని సన్నిధిలోనే విశ్రాంతి పొందుతుంది. ఇదే మన జీవిత ఆశయంగా పెట్టుకుందాం. యేసు శిలువపై మహా ఆవేదన మన ఆధ్యాత్మిక వికాసానికి,
విశ్వాసపాఠంగా ఉండాలి. యేసు దుఃఖపూరితమైన శ్రమల ద్వారా మనకు సంపూర్ణ రక్షణను ఇచ్చారు. ఆ దివ్య కారుణ్యమే సకల మానవాళికి ఉత్థానం. రక్షణోదయం యేసు పాటుల ఫలితమే. యేసు శ్రమలను ధ్యానిస్తూ శాశ్వతమైన యేసు ప్రేమలో ఫలించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు శిలువపై పలికిన 7 మాటలు ఒక పరిపూర్ణమైన జీవితానికి సంపూర్ణ ముగింపు. క్షమతో మొదలై సమర్పణతో ముగిసిన ఈ 7 పలుకులు క్రైస్తవ విశ్వాసానికి పునాదులు. ఆయన పొందిన ప్రతి గాయం మనకు స్వస్థతను ఇచ్చింది. ఆయన పలికిన ప్రతి మాట మన ఆత్మకు విముక్తిని ప్రసాదించింది. సమాప్తమైనది అని ప్రభు పలికినప్పుడు సైతాను అధికారము అంతమై రక్షణ ద్వారాలు అందరికీ తెరవబడ్డాయి. ఈ పవిత్ర ధ్యానం మనల్ని కేవలం కన్నీటికే పరిమితం చేయకూడదు. మన జీవితాలను రూపాంతరము చెందించాలి. క్రీస్తు చూపిన క్షమను, బాధ్యతను, దైవ చిత్తానికి లొంగి ఉండే తత్వాన్ని మనము అలవర్చుకోవాలి. మరణాన్ని జయించి పునరుత్థానుడైన క్రీస్తు విజయంలో మనము పాలి భాగస్థులం కావాలంటే ఆయన శిలువ శ్రమలను అనునిత్యము స్మరిస్తూ ఆ రక్తధారలలో కడుగబడి పరిశుద్ధులుగా జీవించాలి. మన రక్షణకర్త అయిన యేసు క్రీస్తు ప్రభువు పాదచెంత మోకరిల్లి ఆయన అర్పించిన ఆ మహాబలియాగానికి కృతజ్ఞతలు అర్పిస్తూ నిత్య జీవం వైపు మన అడుగులు వేద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.